ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారా? బాగున్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే దేవుడు మంచి చేస్తాడే తప్ప చెడు చేయడు. దేవుడికి స్తోత్రం. మంచి దేవుడు. ఇందాక పాటలు పాడుతూ ఉన్నప్పుడు నేను పరలోకంలో ఉన్నానా అన్నట్లు అనిపించింది. ఈరోజు చాలా సంతోషం. 1996లో కనిగిరిలో హెబ్రోన్ సహవాసంలో పాటలు పాడుతూ ఉంటే అలాంటి అనుభూతి ఈరోజు నేను ఇక్కడ అనుభవించాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళు కదా, మరి ఆరాధన నిమిత్తం మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రభు మనతో మాట్లాడే విధంగా అందరం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడైన దేవ, అద్వితీయుడైన దేవ, ఆది సంపూర్ణుడైన దేవ, యుగ యుగముకు సజీవుడు, స్తోత్రం స్తోత్రం ఆయన. ఈ పరిశుద్ధ దినంలో మేము సమాజంగా అందరి హృదయాలు ఐక్యపరచుకొని మీ కృపా సింహాసనంగా సాగిపడుతున్నాం. మనిషి అయితే ప్రతి విషయాన్ని చూడగలను, చెప్పిందని నమ్మగలను. కానీ మీదైతే హృదయ అంతరంగాల్ని పరిశీలించి పరిశోధించి దేవుడు మీకు ఆచరించుకుంటున్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభావ మా హృదయాన్ని సిద్ధపరచు. దేవానికి స్తోత్రం. కృతజ్ఞత హృదయాలతో సత్యముతో ఆరాధించే విధంగా మమ్మల్ని సిద్ధపరచుతాను. నిలబడ్డ నేను కేవలం ఒట్టివాడిని, మట్టివాడిని ప్రభావ, దుమ్ము ధూళి లాంటి వాడిని, అంతలో కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడిని ప్రభావ. నన్ను సంపూర్ణంగా సెలువు చెట్టు మురుగుపరచని నా నోటిని మీ బోర్గా వాడుకొని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మొత్తం 10-20 కోరుకొని సహాయం చేయడం, 21-9 కోరుకొని సహాయం చేయి. దేవానికి స్తోత్రం. మీ నామలు మాకు ఇచ్చిన ఆ సహవాసాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమును ప్రార్థించి స్తుతించి ఘనపరచి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన నిమిత్తం కీర్తన గ్రంథము 22వ అధ్యాయము, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. చాలండి. ప్రియమైన వాళ్ళరా, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఇశ్రాయేలు చేసే స్తోత్రాలు అంటే దేవునికి చాలా ఇష్టం. దాని మీద ఆయన ఆసీనుడై ఉండి సంతోషిస్తూ ఉంటాడు. మరి ఈ ఇశ్రాయేలు ఎవరు అంటే దేవుని పిల్లలు కారా? దేవుని పిల్లలా? ఎవరి ఇశ్రాయేలు? ఇశ్రాయేలు అంటే పాత పేరే పేరు యాకోబు. యాకోబు అనగా మోసగాడు. సో ఈ లోకంలో అందరూ మోసగాడు, నేను కూడా మోసగాడు. కానీ ఈ మోసగాళ్ళని దేవుడు ఇశ్రాయేలుగా మార్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మార్పు చెందిన జనాంగం. ఈ మార్పు చెందిన జనాంగము ఎంతసేపటికి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు, స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, సాగిలపడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చదివిన భాగంలో చూస్తే దేవుడు మనకు సహాయము చేసి ఉండనేలా కింద వచ్చిన చూడండి. దేవుడు మనకు సహాయము చేయకపోతే ఆయన్ని ఆరాధించకుండా మనము ఉండలేము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన్ని దేవుడు మనల్ని అంటే లోకంలో అందరూ ఈ యాకోబు లాంటి జీవితాలు జీవిస్తారు. ఈ యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. మరి దేవుడు అందరినీ ఇష్టపడతాడు, కొందరిని ఇష్టపడతాడు. దేవుడికి అందరు కావాలా, కొందరే కావాలా? ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు క్రైస్తవులు మాత్రం ప్రేమించను, విశ్వాసులు మాత్రం ప్రేమించను లేదు. అందరూ ఎప్పటి నుంచి ఆయన మన మీద ఆయన ప్రణాళిక చూడండి. ఇదే అధ్యాయం 9వ వచనంలో ఎప్పుడు గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా,
నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఆ తర్వాత 10 గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎప్పటి ప్లాన్ అంటే ప్రతి ఒక్కరి విషయం, మీ విషయంలో నా విషయంలో కాదు, సర్వలోకంలో దేవుని యొక్క ప్రణాళిక. ప్రతి ఒక్కరు, నేను కూడా దేవుని ఎరగక ముందు 33 సంవత్సరాలు నాకు తెలిసింది, నేను కొలిచేది, నేను పోయే మార్గమే సరైంది, అదే కరెక్ట్ అని నేను భావించాను దేవుని ఎరగక ముందు. ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఇందాక పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలో ఉన్న అర్థం, ఒక్కొక్క లైన్ మీరు అర్థం చేసుకుంటా ఉంటే ఎక్కడ లేని బలము శక్తి వస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యంలో, ఆయన పాటలో అంత శక్తి ఉంది. నేను అనుభవించి మీతో చెప్తున్నాను. సో దేవుని యొక్క మాటలో కూడా ఆయన శక్తి ఉంది. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. దాన్ని అనుభవించకుండా వాళ్ళకి అది వెరితనంగా ఉంటుంది. వాళ్ళ ఆనందం అంటే ఏంటో, దాంట్లో ఏముంది ఆనందం అన్నట్లు వెరితనంగా ఉంటుంది. అనుభవించిన వాడికి మాత్రము దేవుని శక్తి పొందుకుని ఇక్కడించగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పటి నుంచి మన మీద ఉందంటే, తల్లి గర్భంలో మనము గర్భవాసినైన మొదలుకొని నాకు ఆధారము నీవే. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఒకసారి మీరు ఆలోచించినట్లయితే మన జనన విధం కానీ, బయటకు తీసిన విధానం కానీ, ఆయన మనల్ని కాపాడే విధానం కానీ, అన్ని దాని వెనకాల ఆయన ప్రణాళిక, ఆయన ప్లాన్ కనబడుతుందని మీరు ఆలోచించండి. బాగా కూర్చొని ఆలోచించినట్లయితే మరి తల్లిదండ్రులు ఏమయ్యారు మీరు అనవచ్చు. ఇప్పుడు పెన్ను ఉందండి, పెన్ను మనం వాడుకోవడానికి దేవుడు పెట్టాడు. పెన్ను కోసం మనం లేము. ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ మనం వాడుకోవడానికి అది పెట్టాడు, కానీ ఫ్యాన్ లేకపోతే మనం లేవనేది. అర్థమైందా నేను చెప్పేది? ఫ్యాన్ మన కోసం కానీ మనం ఫ్యాన్ కోసం కాదు. సో దేవుడు కూడా తల్లిదండ్రుల్ని ఆయన మనల్ని పెంచేదానికి వాడుకుంటాడు. అందుకే ఎక్కడ కూడా తల్లి అయినా మర్చునేమో, తల్లి అయినా మర్చునేమో, నేను నిన్ను మరో. చాలా సందర్భాల్లో విసుకొచ్చినప్పుడు తల్లి అంటది, ఈయన పుట్టపోతే బాగుండదు, చచ్చిపోతే బాగుండదు, పోయి చచ్చిపోదు ఎక్కడికన్నా. విసుకొచ్చినప్పుడు ఎవడనండి మరి ఇప్పుడు దేవుడు ఆ మాట అంటాడా, నువ్వు పోయి చచ్చిపోవా, ఎందుకు నేను పుట్టించాను అని ఏ రోజు ఆయన బాధపడి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన విషయంలో అంత గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడండి. తల్లికి లేదు, తండ్రికి లేదు, అన్నది ఎవరికి లేదు మన విషయంలో అంత గొప్ప ప్లాన్. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఆయన మనం మొరపెట్టినప్పుడు చూడండి, 4వ వచనంలో మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. ఎవరైతే దేవుని మీద నమ్మకం పెడతారో, ఎవరైతే దేవుని మీద నమ్మకం పెడతారో ఖచ్చితంగా రక్షణ పొందుతారు. ఆ రక్షించిన వాళ్ళు ఆయన్ని ఆరాధించకుండా, స్తుతించకుండా మౌనంగా ఉండలేదు. అందుకే యెషయా భక్తుడు అంటాడు, విశ్వసించిన వాడు కలవరపడు. యెషయా 16:8 విశ్వసించు. నువ్వు దేవుని నమ్మావు అంటే కలవరపడాల్సిన అవసరం లేదండి. నీ పిల్లలు ఏమైపోతున్నారు, భర్త భార్య సమస్తం దేవుని స్తుతించడమే. ఏం జరిగినా యాక్సిడెంట్ అయింది, దేవానికి స్తోత్రం. పిల్లలు పాడైపోతారు, దేవానికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే
దేవుని ప్రేమ తర్వాతేనండి మన ప్రేమ. ఇది గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం నా కొడుకు అండి, నా భర్త అండి, నా భార్య అండి, నేను కాబట్టి ఎవరు చూసుకోవాలి, వాళ్ళని వదిలేస్తే ఎట్లా? ఇది మానవ ఆలోచన, దేవుని ఆలోచన కాదు, మానవుని ఆలోచన. దేవుని ప్రేమ ముందు మన ప్రేమలు ఏ మాత్రం పనికిరావు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే, ఆరోగ్యంగా మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ఆయన. నా తల్లిదండ్రులని నాకు ఏదైతే ఉండో వాటిలన్నిటినీ నాకు సపోర్ట్ గా వాడుకున్నాను. ఒక తీగ పైకి వెళ్ళేదానికి కర్రని సపోర్ట్ పెడతారు, ఆ సపోర్ట్ లేకపోతే నేలనే ఉంటది. అలాగే దేవుడు మనల్ని ఎదిగేదాని కొరకు వీళ్ళందరినీ సపోర్ట్ గా పెట్టు, తల్లి, తండ్రి, పిల్లలు, ఇంకా స్నేహితులు, వీళ్ళందరూ ఎవరు మనకు జస్ట్ సపోర్ట్ లా ఆయన పెట్టి మనం వాడుకుంటారు. మన గొప్పతనం కాదని. దేవునికి మహిమ కలుగును గాక. సో అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇంకొక చోట 33వ కీర్తన 12వ వచనంలో ఏముందంటే, కీర్తనలో 33:12 యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. స్వాస్థ్యంగా అంటే నా సొత్తు అని ఏర్పరచుకున్న జనులు. అందరిని ఏర్పరచుకోరా? కొందరిని ఏర్పరచుకుంటారా? ఆయన్ని ప్రేమించిన ప్రతి ఒక్కరిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడని. ఆయన ప్రేమించిన ప్రతి ఒక్కరిని, ఆయన ప్రేమించిన ప్రతి ఒక్కరిని నా సొత్తు, నా స్వాస్థ్యం అని చెప్తాడు. ప్రేమించకుండా టచ్ మినట్లాగుంటే ఆయన పక్కన పడేస్తాడే గాని ఆయన సొత్తు. ఆయన ప్రేమించేవాడు. అందుకే ఇక్కడ యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ధన్యులు అనేది ఇంగ్లీష్, తెలుగులో ఉందండి. ఇంగ్లీష్ ఏమన్నాడంటే బ్లెస్డ్ అని ఉంది, ఆశీర్వదించబడ్డా. నేను దేవుని నమ్మిన తర్వాత ఆశీర్వదించబడ్డా. అంతకుముందు నేను ఎంత సంపాదించినా, ఎంత చేసినా సంపాదన వరకు కనబడేది కానీ ఆశీర్వాదము, సంతోషము, ఆ సమాధానం ఉండేది కాదు. ఇప్పుడు నేను 10 రూపాయలు సంపాదించిన, ఇప్పుడు నేను 10 రూపాయలు సంపాదించిన ఆశీర్వదించబడ్డ 10 రూపాయలు. దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు నాకు సంపాదన ముఖ్యం. అది నిజాయితీగా వచ్చిందా, నీతితో వచ్చిందా, లేకపోతే కరెక్ట్ గా వచ్చిందా నాకు అనవసరం. చెప్పేది అది నిజాయితీ వచ్చిందా, ఎలా వచ్చింది నాకు అనవసరం. నువ్వు డబ్బు కావాలి, డబ్బు డబ్బు డబ్బు, దాని వెనక పరిగెత్తావు. ఈరోజు నాకు దేవుడు 10 రూపాయలు ఇచ్చిన, ఆ 10 రూపాయలు ఆశీర్వదించబడ్డ 10 రూపాయలు. ఇది దేవుడు నమ్మిన తర్వాత మాత్రమే ఆయన ఆశీర్వాదం మనం అనుభవించగలం. నమ్మనంత వరకు, టచ్ మినాట్లో ఉన్నంత వరకు అనుభవించలేం. దేవునికి మహిమ కలుగును గాక. 4 రోజుల నుంచి గొంతు చాలా ఇబ్బంది పడుతుంది. అయినా ఏం చేయి, దేవునికి స్తోత్రం. దేని భయపడలేదు. ఏదైనా మనం చూసి అది భయపడాలి, మనం భయపడే ప్రసక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఓకే. దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి, ఆయన నమ్మిన ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడ్డారంటే మీరు అడగచ్చు, ఎవరి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగాళాలు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది కదా. ఆశీర్వదించబడారని కానీ ఎంత బంగారం ఉంది, ఎంత ఉంది కాదే. నీవు నెమ్మదిగా ఉండడమే ఆశీర్వాదం. నేను చెప్పాను, మనం నెమ్మదిగా ఉండడమే
ఆశీర్వాదం అంటే. ఇక్కడ బిల్డింగ్లు, బంగారము, ఆస్తి, ఇంకొకటి కాదు. మనం నెమ్మదిగా ఉండడమే ఆశీర్వాదం. అదే ఆశీర్వాదం ఇతరులకు ఉండదు. ఇతరుల దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి? లోక సంబంధించిన కార్లు, బంగ్లాలు, బంగారము ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఆశీర్వాదం అనుకుంటారు. కానీ దేవుని కలిగిన మనము ఆశీర్వదించబడ్డవారు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ ఆశీర్వాదం మన వరకే ఉండదు. ఇప్పుడు నేను పొందుకున్న ఆశీర్వాదం నా వరకే ఉండదు, అనేకులకు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాపించి పెట్టాడు, మీరు ఆశీర్వాదానికి కర్తలుగా పిలువబడుతుంది. లోకంలో ఆశీర్వాదం రావాలంటే జీవం గల దేవుని బిడ్డల వల్ల మాత్రమే ఆశీర్వాదం వెళ్తుంది. ఇంకెవరితో రాదు. ఎంత ఖర్చు పెట్టినా, ఏం చేసినా రాదు. జీవం గల దేవుని బిడ్డ వల్ల, ఒక్కరి వల్ల మాత్రమే ఆశీర్వాదం బయటికి వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, మరి దేవుడు ఆయన చేసే ఆయనకి ఇష్టమైనది ఏంటంటే, దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయం. దేవునికి స్తోత్రం. ఆ విరిగి నలిగిన హృదయంతో, కృతజ్ఞతతో నిండిన హృదయంతో మీరు ఆయన్ని స్తుతించిన, ఆరాధించిన, పూజించిన, సాగిలపడ ఆయన చాలా సంతోషపడతాడు. ఆయన సంతోషం మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మన ఇళ్లలో తల్లిదండ్రులని సంతోష పెడతారు. ఎందుకు? వాళ్ళు సంతోష పెడితే ఏం అడిగినా ఇస్తారు. వాళ్ళు బాధ పెడితే, దుఃఖపడితే ఏం అడిగినా ఇవ్వరు. మరి దేవుని సంతోష పెడితే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంతోష పెడితే ఆశీర్వదించబడతాం. అన్ని విధాలు ఒక్క ఇదిగా అన్ని విధాలు ఆశీర్వదించబడతాం. నేను దేవుని నమ్ముకున్న తర్వాత భార్యనిచ్చి ఆశీర్వదించాడు, పిల్లలిచ్చి ఆశీర్వదించాడు, సేవనిచ్చి ఆశీర్వదించాడు. ఈ రోజు వరకు సజీవంగా ఉన్నా అంటే 63 ఏళ్ళు. ఈ రోజు వరకు సజీవంగా ఉన్నానంటే ఆయన ఆశీర్వాదం. నేను తినే తిండి వల్లనో, వేసుకునే టాబ్లెట్ వల్లనో, ఇంకొక దాని వల్ల ఇంకో కానే కాదు. ఈ ఆశీర్వాదం నేను ఆయన నుంచి పొందుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ ఆశీర్వాదానికి కర్తలుగా మనని పిలుచుకున్నారు. అందుకే ఆయన 22 వచనంలో నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద, అంటే మార్పు చెందిన జనాంగం చేత ఎప్పుడైతే ఆయన థ్యాంక్స్ చెప్తామో, ఆయన్ని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, పూజిస్తాం, అదే ఆయనకు సంతోషం. దేవుడికి మహిమ కలుగును కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు దేవుడికి దూరంగా ఉన్నంత వరకు ఏమి సాధించలేకపోయారు. దేవునికి దగ్గరైన తర్వాత, దేవునికి క్లోజ్ అయిన తర్వాత అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డారు. దేవునికి మహిమ కలుగును కాక. ఆ ఆశీర్వాదానికి కారణము ఆయన్ని స్తుతించడం. ఇశ్రాయేలు చే స్తుతుల మీద ఆయన ఆశీర్వదగా ఉంటాడు. వాళ్ళ విషయంలో ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, మనము కూడా ఆయన హృదయపూర్వక, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీవు సేవించు దేవుడు నీకు సొంతమవ్వాలి. ఇప్పుడు ఈ అద్దాలు నేను చక్రవర్తి బ్రదర్ దగ్గర తెచ్చుకున్నాను అనుకోండి, నా సొంతం నేను చెప్పగలను. ఈ అద్దాలు సొంతమైనప్పుడే నా సొంతమండి అని చెప్పగలను. అలాగే నీవు సేవించే దేవుడు నీ సొంతమైతేనే ఆయన నువ్వు హృదయపూర్వకంగా ఆరాధించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ సహాయం చేయగాక.
మన హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, సాగిలపడదాం.